Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మనము ఇప్పటిదాకా స్పెల్లింగ్స్ అనేటువంటి టాపిక్లో ఏ అక్షరానికి ఏమేం సౌండ్స్ వస్తున్నాయి, వాటి స్పెల్లింగ్స్ ఎలా ఉంటాయి, ఎలా మారుతున్నాయి అనేదంతా నేర్చుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా మనము ABCDEFGHIJKLMNOPQRST వరకు మొత్తం ఏ నుండి టీ వరకు ప్రతి ఒక్క సౌండ్స్, వాటి యొక్క శబ్దాలు ఎలా ఉంటాయి అనేదంతా నేర్పించుకుంటూ రావడం జరిగింది. డైరెక్ట్గా ఈ వీడియోను ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దయచేసి వెనకటి వీడియోలు, అంటే టీ అనేటువంటి అక్షరం వరకు వీడియోలు ఉన్నాయమ్మా, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వీడియో ఉంది, అవన్నీ కూడా సీరియల్గా చూసుకొని రండి. ఆ తర్వాత ఈరోజు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది కొన్ని విషయాలు, లేకపోతే అర్థం కావడానికి అవకాశం ఉండదమ్మా. జాగ్రత్తగా నేర్చుకోండి. ఈరోజు మన టాపిక్ యు. ఇకపోతే యు అంటే ఏమేమి శబ్దాలు వస్తాయి, ముందుగా అది తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. యు అన్నప్పుడు అక్కడ మనకు, ఒక్క నిమిషం అట్లే ఉండండి అందరూ. ఓకే, యు అన్నప్పుడు చూడండి అమ్మా, మనకు 3 శబ్దాలు రావడానికి అవకాశం ఉందమ్మా. గమనించండి, యు అంటే మనకు 3 శబ్దాలు వస్తాయమ్మా, ఎక్కువ రావు. యు వాడేటప్పుడు, యు అనేటువంటి ఇంగ్లీష్ అక్షరాన్ని మనం ఉపయోగించేటప్పుడు, వాటి యొక్క పదాలు చదివేటప్పుడు మనకు వచ్చే శబ్దాలు మాత్రం 3 సౌండ్స్ వస్తాయమ్మా. ఏంటది అంటే, ఒకటి ఆ అనేటువంటి శబ్దం వస్తుంది, రెండవది యు అనేటువంటి శబ్దం వస్తుంది, మూడవది యూ అనేటువంటి శబ్దం వస్తుంది. మొత్తం 3 శబ్దాలు మనం గమనించవచ్చు యు అనేటువంటి ఇంగ్లీష్ అక్షరాన్ని రాసేటప్పుడు. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇప్పుడు మాట్లాడండి, కొంచెం స్టూడెంట్స్ గా మీరు మాట్లాడండి. నో డౌట్ సార్. యు అన్నప్పుడు మనకు మైండ్ లో ఉండాల్సింది 3 శబ్దాలమ్మా. యు అన్నప్పుడు మనకు మైండ్ లో ఉండాల్సింది 3 శబ్దాలు. ఏంటమ్మా అవి? ఒకటి ఆ సార్, ఒకటి యు, ఒకటి యు. యు, వెరీ గుడ్. ఫస్ట్ ఈ 3 సౌండ్ ఉంటుందమ్మా. యు అనే దగ్గర మనం చదివేటప్పుడు కానీ, చూసినప్పుడు కానీ, లేదా రాసేటప్పుడు కానీ మనం ఈ విధంగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. సో ఇప్పుడు ఒక్కొక్కరిగా చెప్పండి అమ్మా. యు వచ్చినప్పుడు ఎన్ని శబ్దాలు వస్తాయమ్మా? 3 శబ్దాలు సార్. 3 శబ్దాలు. ఏంటవి? ఆ, యు, యు. అది దీర్ఘం ఒకటి, కామన్ ఒకటి. యు యు యు, అది దానికి దీనికి తేడా ఉంటది. ఆ యు యు, అది. నెక్స్ట్ సాయి, నువ్వు చెప్పబ్బా, ఎన్ని సౌండ్స్ ఉంటాయి యు కాడ? సాయి హరీష్. రెండు యు కాడ యు అనే ఇంగ్లీష్ అక్షరానికి ఆ యు యు. వెరీ గుడ్.
సో 3 శబ్దాలతో యు అనేది మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ రోజు మన టాపిక్ చాలా చిన్న టాపిక్ అయినా కూడా మంచి టాపిక్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. లక్ష్మీదేవి చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు చెప్పండి అమ్మా. శశికళ చెప్పేయమ్మా. శశికళ చెప్పని వాళ్ళు, అలివేలు చెప్పని వాళ్ళు చెప్పేసేయండి అమ్మా. ఉండమ్మా, ఉంచమండు. అలివేలు చెప్పమ్మా. చెప్పిన తర్వాత శశికళ చెప్పు. యు అనే శబ్దానికి మూడు వస్తాయి సార్. యు అనేటువంటి ఇంగ్లీష్ అక్షరానికి యు అనేటి ఇంగ్లీష్ అక్షరానికి 3 శబ్దాలు సార్. పలికేటప్పుడు కానీ మనం రాసేటప్పుడు కానీ శబ్ద రూపకంగా అనుకుంటే 3 శబ్దాలు వస్తాయి. ఒకటేమో ఒకటి ఆ సార్, ఒకటి యు, యు. యు, ఇట్లా 3 రకాల శబ్దాలు ఉంటాయి. శశికళ నువ్వు కూడా చెప్పేయమ్మా ఇక. ఓకే సార్. యు అనే ఇంగ్లీష్ అక్షరానికి 3 శబ్దాలు వస్తాయి సార్. ఒకటి ఆ, యు, యు. వెరీ గుడ్. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఆ, యు, యు 3 రకాల శబ్దాలను మనం గమనించవచ్చు. ఇకపోతే ఇప్పుడు పదాల రూపకంగా వెళ్దాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా. కొంచెం పెద్దగా పెడతాను అందరికి కనపడేటట్టుగా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. యు అన్నప్పుడు ఆ, యు, యు ఇది ఓకే కదమ్మా? పైది హెడ్డింగ్ ఏమైనా డౌట్ ఉందా ఇందులో? ఓకే సార్. డౌట్ ఏం లేదు. ఇప్పుడు నేను కొంచెం పైకి తీసుకొని కొంచెం పెద్దగా పెట్టేసుకుందాం. కొంచెం ఇంకా కొంచెం ఇది ఒక్కటే మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరికి క్లియర్ గా కనిపిస్తుంది కదమ్మా అక్షరాలు? ఫస్ట్ ఆ గురించి మాట్లాడదాం. ఇప్పుడు కూల్ గా వినండి, ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కరుగా మాట్లాడిస్తా. ఫస్ట్ ఏం శబ్దం అన్నాం మనము? ఆ. ఫస్ట్ శబ్దం ఏమి వచ్చేది? 3 శబ్దాల్లో ఒకటోది ఆ. ఇప్పుడు కూల్ గా వినండి, ఆ తర్వాత మళ్ళీ నేను అడిగినప్పుడు మీరు చెప్పేద్దరు. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే కనుక ఆ అనే దగ్గర యుఎస్, దీన్ని యుఎస్ కాడ అజ్ పలికేటప్పుడు అజ్ అనాలి. ఉస్ అనకూడదు. యు కదా, యు అంటా నేను అంటే అది ఒప్పుకోదు. అది యుఎస్ ఎప్పుడైనా కానీ ఆ స్పెల్లింగ్ పలికే విధానము ఎలా ఉండాలి? అజ్, అజ్ చెప్పండి. అజ్, మళ్ళీ అజ్జు కాదు, అజ్జు కాదు, జు కాదు, ఇటుపక్క ఇస్ అటుపక్క జు, ఈ 2 మిక్స్ అయితే అట్లా. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ ఏమో యుఎస్, రాస్తుండేదేమో యు, పలుకుతుండేదేమో ఆ. ఇప్పుడు అర్థమైందా ఏమ్మా? అర్థమైందమ్మా? పలుకుతుండేదేమో ఆ, రాస్తుండేదేమో యు. అంటే అర్థం ఏంటి? యు ఆ అనే దానికి యు కూడా అప్పుడప్పుడు పని చేస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. మామూలుగా ఆ అంటే ఏ రావచ్చు. కొన్ని సందర్భాలు మనం వెనకటి క్లాసులు అన్ని వింటే గనక మీరు గమనిస్తే గనక కొన్ని సందర్భాల్లో ఐ వచ్చింది, కొన్ని సందర్భాల్లో యు వచ్చింది, కొన్ని సందర్భాల్లో ఓ కూడా వస్తుందమ్మా. ఇట్లాగా ఏఐఓయులు కవర్ చేస్తూ ఉంటాయి అన్నమాట మొత్తం అన్ని సౌండ్లను. ఓకే, అయితే ఇక్కడ మాత్రం యు వచ్చింది, అది గమనించండి. ఇందులో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. అజ్, అజ్ పలికేదేమో ఆ, రాసేదేమో యు, అలా అర్థం చేసుకుంటే చాలు. పలికేదేమో ఆ, రాసేదేమో యు. ఇప్పుడు ఇంకొకటి యూపీ. యూపీ చూడండి, యూపీ. మళ్ళీ అప్స్ ఏంది? అప్స్ ఎస్ ఉంది అక్కడ. కొంచెం చెప్పేటప్పుడే బుద్ధి జ్ఞానం పెట్టుకోండి. అప్ అంతే, చెప్పేటప్పుడే కొంచెం ఆలోచన చేసి ఓకే ఇది మైండ్ థాట్ కొంచెం ఆలోచన చేసి చెప్పండి. ఊకని అనవసరంగా నోటికి వచ్చి చెప్పకండి, అప్పుడే కోపం వస్తుంది. లేనిది చెప్పకూడదు. అందరు వింటుంటారు కాబట్టి నిదానంగా చెప్పు. నేనేం కొంప మునిగిపోయింది ఏం లేదమ్మా. ఓకే రైట్. యూపీ అప్. ఇంతకు ముందేమో అజ్, ఎందుకంటే ఎస్ ఉంది కాబట్టి అప్పుడు అజ్ అని వచ్చింది. పి ఉంది కాబట్టి అప్ అయ్యింది. ఇది అప్ అన్నప్పుడు మామూలుగా ఏపీ రావాలి కదా, లెక్క ప్రకారంగా ఆ అన్నప్పుడు ఏపీ రావాలి. ఇక్కడ అజ్ అన్నప్పుడు ఏఎస్ రావాలి. కానీ ఇక్కడ ఆ అనే దగ్గర యు వాడాడు, గమనించినామా మళ్ళా? సో స్పెల్లింగ్ ఏమైంది? అది యూపీ కాస్త అప్. అప్ అంటే పైకి అని అర్థం. యుఎస్ అజ్ అంటే మమ్మల్ని అని అర్థం.
ఇది గ్రామర్ లో వస్తుంది. అజ్ అనే పదము గ్రామర్ లో వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే మమ్మల్ని మమ్మల్ని అర్థమైందా? అప్ అంటే పైకి అని అర్థం. అప్ అంటే పైకి, మిద్దెమైకి, ఏదో పైకి పైకి చెట్టు పైకి అలా చెప్పేటప్పుడు అప్ అంటారమ్మా. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి రెండిట్లో. రాసేదేమో యు, పలికేదేమో ఆ. చెప్పండి. రాసేదేమో యు, పలికేదేమో ఆస్. అంతే కదా? అది నీకు అర్థమైందా లేదా? నీకు అర్థమైంది చెప్పు. అది అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ ఇంకొకటి చదవండి ఎవరో ఒకరు. మూడోది చెప్పండి ఎవరు. నువ్వే చెప్పమ్మా, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేదన్నప్పుడు అందుకో. చెప్పు. అగ్రి, UGLY, అగ్రి. ఇంకోసారి చెప్పు. అగ్రి, అగ్లీ. ఇంకోసారి చెప్పు. వేరే వాళ్ళు ఊకో ఉండాలి ఇప్పుడు. అగ్రి, ఇంకోసారి చెప్పు. అగ్రి. నీకు నువ్వే ఆలోచన చేసుకొని చెప్పు. నేను కరెక్ట్ చెప్తున్నానా రాంగ్ చెప్తున్నానా అని. అగ్రి సార్, అగ్రి. కొంచెం అట్లా పక్కన పెట్టు. ఇంకొకరు ఎవరన్నా మాట్లాడండి అమ్మా. సార్ అగ్లీ. 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 ఆ అమ్మ రీ ఒత్తు పలుకుతా ఉంది అక్కడ. అగ్లీ. ఇలా వస్తుంది. రీ ఒత్తు పలికి దాన్ని గబ్బులు ఎత్తున్నావు నువ్వు 4 సార్లు పలికి. అగ్లీ. అగ్లీ అన్నప్పుడు అగ్లీ అగ్లీ UGLY రాయాలి. అగ్లీ అంటే అర్థమేమి? వికారంగా ఉండడం. అందవికారంగా ఉంటే అగ్లీ గర్ల్. అగ్లీ గర్ల్ అంటే వికారంగా ఉండేటువంటి అమ్మాయి అని అర్థం. అగ్లీ అంటారు. దాని స్పెల్లింగ్ ఏంటంటే UGLY. మామూలుగా పలికేదేమో ఆ అంటాము, రాసేది మాత్రం యు అని పలుకుతాం. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అగ్లీ అగ్లీ UGLY స్పెల్లింగ్ ఏంటది? UGLY. అంతేగాని AGLY కాదు. అక్కడ ఏ కాదు, UGLY. అగ్లీ. అగ్లీ అంటే అందవికారమైన అని అర్థం ఇస్తుందమ్మా. అగ్లీ. ఆయమ్మ అగ్రి అగ్రి అండి. అది వేరు ఇది వేరు. చాలా తప్పు అది. అందుకే 4 సార్లు అడిగా. 4 సార్లు అడుగుతున్నాడు అంటే అప్పుడు అర్థం చేసుకోవాలి. రైట్. విను. ఇంకొకరు సాయి నువ్వు చెప్పరా నాన్న. 4వది UNCLE, అంకుల్. 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 అంకుల్ అంటే ఏమ్మా? అంకుల్ అంటే మామ. మావయ్య కావచ్చు, చిన్నాన్న. ఇప్పుడు మావయ్యకి చిన్నాన్నకి ఇద్దరికి అంకులే అంటున్నారు అందరు. జనరల్ గా అంకుల్ ఆంటీలు అంటున్నారు. అలాగా అంకుల్ స్పెల్లింగ్ ఏమ్మా అంటే కుల్. చూడండి, UN CLE కుల్. అంకుల్. 2 కటింగ్లు అన్నమాట ఇవి. ఇక్కడ గమనిస్తే అంకుల్. ఇక్కడ అన్నప్పుడు UN రాస్తున్నారు. అర్థమైంది ఇప్పుడు? ఏం రాయకూడదు. లెక్క ప్రకారంగా ఏ రావాలి. ఆ సౌండ్ ప్రకారంగా అయితే ఏ రావాలి. అంకుల్ పలికేదేమో రాస్తుండేదేమో యు. సో అంకుల్, అగ్లీ, అప్, అజ్ అట్లా ఒక్కొక్క పదంలో మీరు గమనిస్తే అన్ని కూడా పలికేదేమో రాస్తుండేది యు. ఎవరికైనా ఇంతవరకు డౌట్ ఉంటే అడగొచ్చు. లేదు సార్. రైట్. నెక్స్ట్ ఇంకోటి చదవండి అమ్మా. UNDER. ఒకరు చెప్పేటప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఊకోండి అలా. ఇంకోసారి. UNDER. అండర్. 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 UNDER. అండర్. అండర్ అంటే ఏమ్మా? అండర్ అంటే కింద, గ్రౌండ్ లో. కింద అంతే. క్రింద. అండర్ అంటే క్రింద, పైన కాదు, క్రింద అని అర్థం. అండర్ అంటారు దాన్ని. అండర్ వాటర్ అంటే కింద, నీటి కింద అని అర్థము. సో ఇకపోతే అండర్ స్పెల్లింగ్ ఏమ్మా? UNDER. ఇక్కడ మరి పలికేదేమో ఉంది, రాసేది యు సార్. యు ఉంది. అది గమనించాలి. ఓకేనా? ఇట్లాంటి పదాల మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఓహో, అండర్, అంకల్, అప్, అజ్, అగ్లీ ఇవన్నీ కూడా ఈ వీడియోని చూసుకుంటూ మళ్ళీ స్పెల్లింగ్లు మీరు సొంతంగా పేపర్లో బుక్లో రాస్తూ పోతేనే అప్పుడు మీకు వందలాది పదాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను పని చేయను, నేను ఇంట్లో ఊకనే కూర్చుంటా, నీ క్లాస్కి వచ్చి వింటా అంటే నీకు జన్మలో రాదు, వచ్చి కూడా వేస్ట్ అమ్మా. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. అండర్. UNDER. అండర్. అండర్ అంటే ఏమో క్రింద అని అర్థం. ఓకేనా? ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు.
లేదు సార్. రైట్. నెక్స్ట్ లేదు సార్. నెక్స్ట్ ఇంకొకరు రండి అన్నప్పుడు ఇంకొకరు రెడీగా ఉండాలా. URDAN అర్బన్ 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 URBAN అర్బన్ 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 అంటే ఏమ్మా ఎవరైనా చెప్పగలుగుతారా? అర్బన్ అర్బన్ అంటే అర్థం ఏంటి? తెలియదు సార్. పట్టణానికి చెందిన అని అర్థం. పట్టణానికి చెందిన అర్బన్ ఏరియా అంటారు. ఎప్పుడైనా విన్నారా కనీసం? అర్బన్ ఏరియా రూరల్ ఏరియా. అర్బన్ ఏరియా రూరల్ ఏరియా అంటారు. రెండు ఉంటాయమ్మా, అర్బన్ రూరల్ అని ఉంటాయి. అర్బన్ రూరల్ అని రెండు ఉంటాయి. రూరల్ అంటే పల్లెటూరు సంబంధితమైన విషయాలు. ఇవి ఎక్కువ ఎక్కడ మాట్లాడతారు? మున్సిపాలిటీలో మాట్లాడతారు, రాజకీయ నాయకులు మాట్లాడతారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అర్బన్ ఏరియా రూరల్ ఏరియా అని ఉంటాయి. మున్సిపాలిటీ వాళ్ళకి అర్బన్ ఏరియాకు ఒక రకమైనటువంటివి, రూరల్ ఏరియాకు ఒక రకమైన. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బ్యాంకులో మినిమం అమౌంట్ అనేది ఒక 3,000 రూపాయలు దాచాలి. తెలుసా మీకు ఇది? మీ బ్యాంకులలో మినిమం అమౌంట్, లేకపోతే ఫైన్ పడుతుంది. ప్రతి నెల ఒక ఫైన్ అనేది వేస్తూ ఉంటారు వాళ్ళు. సో 3,000 రూపాయలు అనేది అర్బన్ ఏరియా వాళ్ళు పెట్టుకోవాలి. అర్బన్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నది సిటీనా పల్లెటూరు అనేది చూసుకోవాలి. నువ్వు సిటీ మనిషి అయితే అర్బన్ ఏరియా కిందకి వస్తుంది. అదే రూరల్ ఏరియా, రూరల్ అంటే ఏమి? పల్లెటూరు సంబంధం. పల్లెటూరు వాళ్ళు 1000 పెట్టినా చాలు అంటున్నారు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. పల్లెటూరు రకానికి చెందిన వాళ్ళు అయితే కనుక 1000 రూపాయలు పెట్టండి మినిమం అమౌంట్ బ్యాంకులలో. అర్బన్ ఏరియా వాళ్ళకి 3,000 రూపాయలు పెట్టండి. అంతకుమించి నువ్వు ఎంతనా పెట్టుకోవచ్చు, మినిమం డబ్బులు అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఓహో, అర్బన్ అంటే పట్టణానికి సంబంధించినవి, సిటీలకు సంబంధించినవి అర్బన్ ఏరియాస్ అంటారు. అర్థమైందా? రూరల్ ఏరియాస్ అంటారు. ఆర్యులో వస్తుంది అది. రూరల్ ఏరియాలు అంటే పల్లెటూరు సంబంధం అనమాట. ఇక్కడ ఈ పదం వచ్చేసి అర్బన్. అర్బన్ అంటే అర్థం చెప్పండి ఇప్పుడు. అర్బన్ అంటే అర్థము పట్టణానికి సంబంధించిన. అర్బన్ అనేది పట్టణానికి సంబంధించింది. దానికి ఆపోజిట్ రూరల్ ఏరియా అంటే పల్లెటూరులకు సంబంధించింది. పల్లెటూరుకు సంబంధించింది. అది ఓకే. నెక్స్ట్ ఇంకొకటి అలాగే వేరే వాళ్ళు చెప్పండి. ఇంకోటి అక్కడ కూడా అర్బన్ URBAN. అర్బన్ అంటే ఆ పలికేదేమో ఆ, రాసేదేమో UR. నెక్స్ట్ ఇంకోటి చదవండి, కొంచెం ఫాస్ట్ పెంచండి అమ్మా, స్లోగా ఉండొద్దండి. అర్జెంట్ స్పెల్లింగ్లు చూసి చెప్పనికి కూడా రాకపోతే బ్రహ్మదేవుడు కూడా ఒప్పుకోడు. అది URGENT అర్జెంట్. URGENT అర్జెంట్. అర్జెంట్ అంటే ఏమ్మా? త్వరగా అని అర్థం. అర్జెంట్ అంటే తొందరగా అని అర్థం. ఓకే, అర్జెంట్. సో అర్జెంట్ అంటే ఏమ్మా? తొందరగా అంటే అర్జెంట్ కాదు. తృప్తిగా ఉండడం అంటే తృప్తి కాదు. అక్కడ తృత్తు అంటారు చూడు, తృత్తు పెట్టకు నన్ను అంటారు. ఎవడన్నా విన్నారా? తొందర పెట్టకండి. వెరీ గుడ్. అట్లా ఆ టైప్ వస్తుంది అనమాట. అర్థమైందా? మళ్ళీ తొందరగా అంటే అది వేరు. తొందర పెట్టొద్దు అంటారు చూడు, అర్జెంట్ గా రా అంటారు. అంటే ఇంకా నిలబడుకోకుండా వచ్చేయని అర్థం. అర్థమైందా? అట్లా అర్జెంట్, నాకు అర్జెంట్ పని ఉంది అంటారు. ఎప్పుడన్నా విన్నారా? నాకు అర్జెంట్ పని ఉంది, అర్జెంట్ క్లాస్కి వెళ్ళాలి నేను అంటుంటాం. అలాంటప్పుడు అర్జెంట్ స్పెల్లింగ్ ఏంటి? పలికేదేమో ఆ, రాసేదేమో URGENT. చూసుకోండి ఒకసారి. అర్జెంట్ URGENT అర్జెంట్ అంటే మీ తొందరగా రండి, తొందరగా వెళ్ళండి అని అట్లాంటప్పుడు మాట్లాడతాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక పదం చదివేసేయండి ఎవరన్నా ఒకరు. చెప్పేయి. అవి ఆ మాటలు కూడా మాట్లాడకూడదు, ఎవరు లేరు కాబట్టి వేసుకోవాలా. ఉండమ్మా నువ్వు ఎందుకు నోరు తెరిచి తప్పులు చెప్తా ఉంటావు శశికళ? నాకు ఇట్లా చెప్పొద్దు. ఉండమ్మా శశికళ, నీకు మొక్కుతా. నీకు అవకాశం వచ్చినప్పుడు కళ్ళు పెట్టి చూసి చెప్పమ్మా, తప్పెందుకు చెప్తున్నావు? అప్పటి నుంచి గమనిస్తున్నా. అట్లా కాదు చెప్పండి. కొంచెం పో.
కొంచెం కొంచెంగా నరుక్కోవాలి దాన్ని. స్పెల్లింగ్స్ ఇవి. ఫస్ట్ యుఎం బిఆర్ఈఎల్ఎల్ఏ. ఈ కటింగ్ సిస్టమ్లు రావాలి, కటింగ్లు చేసుకోవడానికి రావాలి. ఓకే నువ్వు అర్థం చేసుకుంటావు లేదా తర్వాత అది ఫస్ట్ కటింగ్లు రావాలి, స్పెల్లింగ్లు చెప్పే విధానం రావాలి. ఇది అయిపోయిన తర్వాత దరిద్రం స్టార్ట్ అవుతుంది. అది యుఎం బిఆర్ బిఆర్ఈ అదింతో కటింగ్. అది అంబ్రెల్లా. అంబ్రెల్లా. అంబ్రెల్లా అంటే గొడుగు. గొడుగు. వానలో మనం తీసుకోపోతాం కదా దాన్ని. ఇప్పుడు ఇంకోసారి స్పెల్లింగ్ చెప్పి మొత్తం అర్థంతో సహా చెప్పు. యుఎం బిఆర్ఈఎల్ఎల్ఏ అంబ్రెల్లా. ఇప్పుడు చెప్పింది ఎట్లుంటది? ముద్దుగుంటది. అప్పుడు చెప్పింది గాడి లెక్క ఉంటది. మరి అటు చెప్పకూడదమ్మా. ఓకే, చెప్పే విధానం నేను ఎందుకంటే ఫస్ట్ ఏ నుండి జెడ్ వరకు మిమ్మల్ని ఒక ఇంట్రడక్షన్ చేస్తున్నా. ఒక నెల అయింది, ఇది తమాషాలు కాదు, నెల క్లాసులు ఇవి. అందులో ఇప్పుడు యూ వరకు వచ్చాము. ఏ టు జెడ్ ఇంట్రడక్షన్ మాత్రమే. అసలు సిసలైన ఆట రెండో బుక్ నుంచి ఉంటది. అక్కడ కటింగ్లు మొత్తం ఎట్లెట్లా చేయాలి, ఏం కథ అనేది మొత్తం నేర్పించుకుంటూ పోవడం జరుగుతుంది. కనీసం ఇప్పుడు మీరు దానికి అలవాటు కావాలి. మనం ఇన్ని నేర్చుకుంటున్నాం. యుఎస్ అజ్ అనాలి. యుఎస్ అజ్ అదే చెప్పే విధానం కాదు కదా. యుపి కాదు, యుపి అప్. యుజిఎల్వై అగ్లీ. యుఎన్సిఎల్ఈ అంకుల్. యుఎన్డిఆర్ అండర్. యుఆర్బిఎన్ అర్బన్. అర్జెంట్. యుఆర్జిఈఎన్టి అర్జెంట్. అంబ్రెల్లా. యుఎంబిఆర్ఈఎల్ఎల్ఏ అంబ్రెల్లా. ఈ విధమైనటువంటి పలుకు విధానం అనేది రావాలి. వినే వాళ్ళకు అందంగా ఉండాలి. చెప్తుందప్ప ఏమే చెప్తుంది. ఉండమ్మా, ఊకనే అనవసరంగా మధ్యలో మాట్లాడద్దండమ్మా. మీరు మాట్లాడే ప్రతి సౌండ్ కూడా నాకు వెనక తిరుగుతుంది. చెప్పమన్నప్పుడు చెప్పరు, మాట్లాడమన్నప్పుడు ఎవరు మాట్లాడరు. నేను మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో గులుగులు గులుగులు అంటుంటారు. చాలా తప్ప అది. వినండి, ఊకనే వినండి. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందమ్మా అడగండి. ఒకసారి నేను ఇక్కడే ఒకసారి వివరించేస్తాను, ఎందుకంటే క్లియర్ కట్ గా ఆ గురించి చెప్పేస్తున్నా. ఒకసారి మళ్ళీ వివరిస్తున్నా, జాగ్రత్తగా వినండి. పలికేదేమో ఆ, రాస్తుండేదేమో యు. అన్ని అంతే. ఈ యు పదాలన్నీ కూడా ఉండేది 3 సౌండ్లు అంతే. ఒకటి ఆ, ఒకటి యు, ఒకటి యు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆకు సంబంధించిన సౌండ్ తో వచ్చేటువంటి యుఎస్ యు పదాలు చూడండి. యుఎస్ అజ్ అజ్. యుపి అప్ అప్. యుజిఎల్వై అగ్లీ అగ్లీ. యుఎన్సిఎల్ఈ అంకుల్ అంకుల్. అండర్. యుఎన్డిఆర్ అండర్ అండర్. యుఆర్బిఎన్ అర్బన్ అర్బన్. యుఆర్జిఈఎన్టి అర్జెంట్ అర్జెంట్. అంబ్రెల్లా. యుఎంబిఆర్ఈఎల్ఎల్ఏ అంబ్రెల్లా. ఇక్కడ మీనింగ్ తో సహా చెప్పుకుంటే ఇంకా మంచిది. యుఎస్ అజ్ మమ్మల్ని. అప్ పైకి. అగ్లీ అందవికారంగా. అంకుల్ చిన్నాన్న మావయ్య. అండర్ క్రింద. అర్బన్ నగరానికి పట్టణాలకు సంబంధించమైన. అర్జెంట్ అర్జెంట్ గా ఉండడము. అంబ్రెల్లా గొడుగు. ఈ విధంగా కొంచెం మీనింగ్ కూడా చెప్పుకుంటే మీకు మీనింగ్ అర్థం కావాలి, అటుపక్క రాయడానికి స్పెల్లింగ్ కూడా అర్థమైపోద్ది అనమాట. మీనింగ్స్ రాకోకుండా ఏం చేయలేరమ్మా. మీనింగ్లు వస్తేనే ఇది స్పెల్లింగ్ ఏంటి అనేది మనకు క్లారిటీ ఉంటుంది. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు, ఎవరైనా కానీ ఇప్పుడు అడగవచ్చు. ఈ ఫస్ట్ది ఆ అనే దాని గురించి ఎవరికైనా డౌట్ ఉంటే అడగవచ్చు, లేదంటే ముందుకు పోదాం. ఏం లేదు సార్ డౌట్. రైట్, ఇప్పుడు యు అనేటువంటి శబ్దానికి వెళ్తాం. మధ్యలో మీరు ఊకోండి, నేను అడిగినప్పుడు చెప్పండి అంతే. యు జాగ్రత్తగా చూడండి. యు యు ఇప్పుడు ఎవరో ఒకరు చదవండి అమ్మా. యుఎస్ఈ యూజ్. లేనిది చెప్తారు, తలతిక్కగా చెప్తారు లక్ష్మీదేవి. నేనుగా సార్. ఎవరు మరి? నేనుగా సార్. ఎవరో ఒకరు రండి అమ్మా. యుఎస్ఏ జిఈ యుసేజ్. ఇంకోసారి చెప్పు. యుఎస్ఏ జిఈ యుసేజ్. యుసేజ్ పలికేటప్పుడు యూసేజ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు అసేజ్ అంటే బాగుంటుందా? బాగుంటుంది సార్. అక్కడ బాగుండదు. మీరు అంతెందుకమ్మా, పై దాంట్లో యు యు అనుకుంటారండి. ఉప్పు ఉప్పు, ఉజ్జు, ఉగ్గులి, ఉంకులు, ఉండుర్రు, ఉర్బును అంటే బాగుందా? అక్కడ ఆ అంటేనే బాగుంది, ఇక్కడ యు అంటేనే బాగుంటది. ఇప్పుడు అర్థమైందా?
అర్థమైంది సార్. పైన పైనే కింద కిందే. యు అన్నప్పుడు యుసేజ్, యుఎస్ఏజిఈ, యుసేజ్. యుసేజ్ అంటే ఏమ్మా? వాడుక. వాడుక. వాడుక ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక చెంబు ఉంటుంది. చెంబును కొత్తది కొనుక్కొని వచ్చినావు, దాన్ని యూసేజ్ చేస్తావా లేదా? ఉపయోగిస్తావా లేదా? ఊకన పెడతావా మూలకి? ఏదైనా ఉపయోగిస్తావా లేదమ్మా? ఒక చెప్పులు తెచ్చుకుంటాం, దాన్ని ఉపయోగించుకోవాలిగా. అవును సార్. తర్వాత ఒక వాచ్ కొనుక్కుంటావు, దాన్ని ఉపయోగించుకోవాలిగా. అలాగా ఉపయోగించుకునే దాన్ని యుసేజ్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? వాడుక చేయడము అంటారు యుసేజ్. యూజ్ అంటే ఉపయోగించడం, ఇది కూడా వస్తుంది, కానీ ఇది యూజ్ లో వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇది యూ, ఇది యూ, యూజ్ అనాలి, ఇక్కడ యూ అనాలి. దీనికి తేడా గమనించినారా? గమనించండి ఒకసారి, అర్థమవుతుంది మీకు. ఇక్కడేమో యూజ్, యూ అనాలి, లాగాలి, సాగదీయాలి. ఇక్కడ సాగదీయకూడదు, యూసేజ్ అనరు, యుసేజ్, యూ అంతే, సింపుల్ యూ, యుసేజ్. ఇప్పుడు చెప్పండి, మరి ఒకసారి చెప్పమ్మా. యుఎస్ఏజిఈ, యుసేజ్. యుసేజ్, యుసేజ్ అంటే ఏమ్మా? వాడుక సార్. వాడుక చేయడం. ఓకే, ఇంకొకరు రండి అమ్మా, ఇంకొకరు చెప్పండి అమ్మా. చెప్పు. ఈ అమ్మ ఇప్పుడు వచ్చి లకలక అంటుంది. ఎవరు? వెంకటేశ్వరమ్మ. ఇప్పుడు చెప్పింది ఎవరమ్మా? నేను పుష్పలత సార్. నేను టిక్ ఎక్కడ వేసినాను? నువ్వు పాటలు కరెక్ట్ గా వింటే నువ్వు క్లారిటీ ఉంటుంటివి. సరే 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 సరే. నేను ఎక్కడ వేస్తున్నాను, నేను ఏం క్లాస్ చెప్తున్నాను అనేది వినాలి, లేకపోతే ఎట్లక్క? రెండో చెప్పు. విద్యార్థులు కూడా కరెక్ట్ గా ఉండాలమ్మా, మనసు పెట్టాలా, లేకపోతే ఇంకా మ్యూట్ పెట్టుకుని కూర్చునేటి. నేనేమన్నా నిన్ను. యూటేరస్ చెప్పు, ఒక్కొక్కటి పగలు కొట్టుకుంటూ పోవాలి. యుటిఈఆర్యుఎస్, యూటేరస్, 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 యుటిఈఆర్యుఎస్, యూటేరస్. తెల తిక్కగా చెప్తున్నావు నువ్వు. ఫస్ట్ ఇను, మేం చెప్పేది ఇను. యుటిఈఆర్యుఎస్, ఆడు ఉండేదే పలుకు, నువ్వేం కొత్తగా పలకొద్దు. యుటిఈఆర్యుఎస్, యూటేరస్. యూటేరస్ అంటే ఏమి? గర్భాశయం. అన్నిటికీ తెలియదు అనేది మాత్రం భలే చెప్తారు చూడండి. కొంచెం మౌనంగా ఉండు, తెలియదు కదా, మౌనంగా ఉండు, వేరే వాళ్ళకి అవకాశమి. ఎవరన్నా చెప్పండి అమ్మా, యూటేరస్ అంటే ఏమి? గర్భాశయం సార్. గర్భాశయము. ఇంకా ఆడవాళ్ళకి మీకు తెలుసు కదా, గర్భం అంటారు కదా, అది యూటేరస్ అంటే గర్భాశయం అన్నమాట. దాన్ని యూటేరస్ అంటారు. ఎప్పుడన్నా తెలుగు పదము మామూలుగా గర్భాశయము బాగుంది, లేదు పోయింది అంటుంటారు కదమ్మా మామూలు మాటల్లో. అలాగా గర్భాశయము అంటారు దాన్ని అమ్మా. గర్భధారణ ధరించేటువంటి ఒక బ్యాగ్, అది సంచి. తెలుసా మీకు? అది ఎందుకు తెలియదు, మీకెందుకు తెలియదమ్మా? ఆడోళ్ళు యూటేరస్ అంటారు దాన్ని. ఇంగ్లీష్ లో తెలుసుకోవాలి, అది ఇంపార్టెంట్. అది యూటేరస్ ప్రాబ్లం అంటారు. ఎప్పుడన్నా విన్నారా? ఆడోళ్ళకి హాస్పిటల్లో పోతే యూటేరస్ ప్రాబ్లం అండి తీసేయాలంటుంటారు అమ్మా. యూటేరస్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? ఇంకా తీసేస్తారు, గర్భసంచి తీసేయడమే. గర్భసంచినే యూటేరస్ అంటారు అక్కాయలు. యూటేరస్, యూటేరస్ అంటారు. నెక్స్ట్ ఇంకొకటి చదవండి అట్లే. అట్లా గడిబిడి చేయొద్దమ్మా. నీకు అవకాశం ఇచ్చినప్పుడు కూల్ గా చెప్పాలి. స్పెల్లింగ్ లను కూల్ గా చెప్పడం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సార్. యుటిఐఎల్ఐటివై, యూటిలిటీ. అది ఎప్పుడైనా సరే ఒక కొమ్మని అట్లా జాయింటింగ్ చదువుకుంటూ పోతే చదువు వస్తుందమ్మా. ఊకనే పైన చూసిన వెంటనే చదువు రాదమ్మా. ఒక కొమ్మకి ఇంకొక కొమ్మని అంటించుకుంటూ పోయేది చదువు. ఇక్కడ యు అన్నావు, ఇక్కడ టిఐకి టీ అని తెలుసు మనకి, ఎల్ఐకి లీ అని తెలుసు, టీవై టీ అవుతుంది మళ్ళీ లాస్ట్ కి. యూటిలిటీ మొత్తం కలిపితే యూటిలిటీ. యూటిలిటీ, యూటిలిటీ అంటే ప్రయోజనం. యూటిలిటీ అంటే ఏమి? ప్రయోజనం సార్. ఉపయోగము, ప్రయోజనము, ఉపయోగము యూటిలిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక కొత్త టీవీ కొన్నావు, దాని యొక్క ప్రయోజనం ఉంటుందా లేదా? మీ ఇంట్లో టీవీ కొన్నావు, అది ప్రయోజనం ఉంటుందా లేదా? ఉంటది సార్, ఉంటది సార్. దానికి ఎంతసేపు ఆలోచన చేయాలా అమ్మా? లేరు, వాళ్ళు చెప్తురని ఆగిపోయి. వాళ్ళు చెప్పేది కాదమ్మా, కొంచెం గ్యాప్ లోనే ఆన్సర్. ఓకే, చూసుకొని ఇవ్వండి, గడిబిడి చేయొద్దండి. నేను అనేది ఒకటే, గడిబిడి చేయొద్దు, అలాగని మౌనంగా ఉండొద్దు.
యాక్టివ్గా ఉండాలి. ఆడవాళ్ళు మీరు మొత్తం యాక్టివ్గా ఉండాలి నా దగ్గర స్టూడెంట్లు. యూటిలిటీ అంటే ఏమి? అయిపోయి ఇప్పుడని చెప్తారు, అయిపోయి అప్పుడే. యూటిలిటీ, ఒక టీవీ కొన్నావు ఇంట్లో, ఓ టీవీ కొన్నావు, అది యూటిలిటీ అంటే ఏమి? ప్రయోజనం ఉందా లేదా దాని నుంచి నీకు? ఉంది సార్. ఒక చీర కొంటావు, దాని నుంచి ప్రయోజనం ఉందా లేదా? ఒక నగ కొంటావు, దాని నుంచి ప్రయోజనం ఉందా లేదా చూసుకొని కొంటాం. ఏదైనా ఒక వస్తువు కొంటున్నావు అంటే దాని యొక్క యూటిలిటీని చూస్తావు, ప్రయోజనం ఉందా లేదా అని చూస్తావు. అర్థమవుతుందా? అంతే, అవుతుంది సార్. అదే ఆడే ఉంటుంది సార్, నేను ఇడే ఉంటాను సార్. యూటిలిటీ అంటే ఏం ఫస్ట్ అది చెప్పండి. ప్రయోజనం. ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ఫస్ట్ ఉపయోగం ఉందా లేదో చూసుకుంటావా? అనవసరం కొని పానేస్తావా 4,000 5,000 పెట్టి? ఉపయోగం ఉంటేనే కొంటాం కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి చేరాలి, సార్ ఏమన్నాడు, ఒక 4,000 రూపాయలు ఫీజు అన్నాడు. దీన్ని 400 సార్లు ఆలోచన చేస్తారు ఆడోళ్ళు. అంటే అర్థమేమి? ఆలోచన చేస్తున్నారంటే అర్థమేమి? ఈ కోర్సు తీసుకోవడం వల్ల నాకు లాభమా నష్టమా, నాకు ప్రయోజనం ఉందా లేదా? ఇప్పుడు అర్థమైందా? దాన్ని యూటిలిటీ అంటారు. ప్రయోజనం ఉండాలి. ఏదైనా ఒక పని చేసినప్పుడు ప్రయోజనం ఉండాలి. నేను కూడా గంట సేపు క్లాస్ చెప్తా, ప్రయోజనం ఉంటుంది. ఒక నలుగురైనా ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఏదో నేర్చుకుంటారు కదా అని చెప్పేసి ప్రయోజనం ఉంటేనే నేను పని చేస్తా. ప్రయోజనం లేకపోతే పని చేస్తామా? అందుకని యూటిలిటీ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి పదం కూడా చాలా ఇంపార్టెంట్. యూటిలిటీ, యూటిలిటీ అంటే ప్రయోజనము. నెక్స్ట్ ఇంకోటి చదవండి. ఇక్కడ చూడండి, అన్ని దాంట్లో మీరు గమనించాలి, నేను వదిలేస్తున్నా. యు అనే శబ్దంని గమనిస్తున్నారా? యూసేజ్, యూటెరస్, యూటిలిటీ. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి అలాగే. యునైట్. పగలగొట్టకూడదు అన్నట్ల. యునైట్, యుఎన్ఐటిఈ, యునైట్. యునైట్, యు నైట్ అనకూడదు. యు వేరే, నైట్ వేరే అవుతుంది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది సార్. పలికేటప్పుడు ఎట్లా పలకాలి? యు నైట్, యు నైట్ ఇట్లనా పలికేది? యునైట్, యునైట్. యునైట్ అంటే అర్థమేమి? యునైట్ అంటే అర్థమేమ్మా? ఒకటిగా ఉండడం. ఇక్కడ అందరూ వేరే వేరే ఉంటారు. యునైట్ అంటే అర్థమేమి? అందరు కలిసి ఒకటిగా ఉండడాన్ని యునైట్ అంటారు. యూనిటీ అంటారు లాస్ట్ కి. యూనిటీ అన్నా యునైట్ అన్నా రెండు ఒకటే పదాలే. ఒకటిగా అందరు కలిసి ఒకే మాదిరిగా పరిగెత్తితే దాన్ని యునైట్ అంటారమ్మా. అది. ఇది ఇంకొకటి చదవండి. సేమ్ అది ఇది రెండు ఒకటే అక్కడ. ఇక్కడ కొంచెం డి యాడ్ అయింది. ఇప్పుడు చదవండి. యునైటెడ్. యునైటెడ్. ఈడ యునైట్ అయినప్పుడు ఇక్కడ డి యాడ్ అయింది కాబట్టి యునైటెడ్. ఒకటి కలుపుకుంటే ఆడ యునైటెడ్ అవుతుంది. యునైటెడ్ అన్నా కూడా ఏకం, ఒకటే, అందరూ ఒకటే అవడంని యునైటెడ్ అంటారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు. అర్థమైందా? అమెరికా స్టేట్లన్నీ కలిపి ఒకటైతేనే యుఎస్ఏ. అర్థమైంది ఇప్పుడు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అందరు కలిసి, అమెరికన్స్ వాళ్ళందరూ కలిసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని పేరు వచ్చింది దానికి. యుఎస్ఏ. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారంటే యుఎస్ఏలో ఉన్నారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నారు. దాని అర్థం తెలుసుకోకుండా ఉన్నారు అక్కాయిలు. సరే, ఇంతవరకు మీరు ఏం శబ్దం గమనించినారు, ఏం రాస్తున్నారు ఒక్కసారి ఎవరో ఒకరు చెప్పండి అమ్మా. చెప్పండి సార్, నేను చెప్తా సార్. ఇంతవరకు నేను ఏం చెప్పానో చెప్పండి. ఫస్ట్ది కాదమ్మా, ఇది ఇంతే. నేను రెడ్ మార్క్ వేసి చెప్పండి. ఫస్ట్ నుంచి ఎవరు చెప్పి ఒకరు చెప్పండి. ముగ్గురు ఎందుకు అరుస్తున్నారు? ఉండమ్మా, బాగా చెప్తానని ఎవరు రండి. చెప్పు. యూ సార్ అన్నది పక్కకవద్దు, ముందుకు పో. యూ పలికేదేమో యూ, రాసేది అనుమానంతో ఎందుకు చెప్తున్నావు దరిద్రంగా? గొంతు లేపాలా? అవును సార్, రాసేది యువే, పలికేది యువే. ఏం ఆ మటుకు చెప్పలేవా?
సార్. విన్నావు కదా, గంట సేపు విన్నావు కదా. విన్నాం సార్. విన్నప్పుడు ఎట్లుండాలి? అనుమానంతో చెప్పొద్దు నాకు. ఫస్ట్ రోజు నుంచి అదే చెప్తున్నా నేను. అనుమానం గొంతు పెట్టినారా ఓకే సార్. ఓకే నేను ఓకే లేపుతా. అది సో యు అన్నప్పుడు యూసేజ్. ఇక్కడ యు వాడాడు, యూటెరస్ లో యు వాడాడు, యూటిలిటీలో యు వాడాడు, యునైట్ లో యు వాడాడు, యునైటెడ్ లో కూడా యు వాడాడు. సార్. సో ఇవన్నీ కూడా పలికేటప్పుడు విధానాలన్నీ కూడా యూతోనే వచ్చినాయి. ఓకే సార్. పలికేది రాసేది కూడా యూట్యూబ్. ఆ, ఇంకొక దానికి వెళ్దాం. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇంతవరకు లేదు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. వేరే వాళ్ళు డౌట్ ఉంటే అడగండి అన్నప్పుడు అందరు నోరు కలపాలా. ఒక్కొక్కరికి చెప్పండి అన్నప్పుడు చెప్పాలా. నెక్స్ట్ ఇప్పుడు యూ అంటే సరిపోదు. ఇప్పుడు యూ లాగాలి. ఇప్పుడు ఒకరు రండి, ఎవరో ఒకరు రండి. చెప్తా సార్. చెప్పండి. యుఎస్సి యూజ్. యూజ్ అంటే ఉపయోగించడము. యూజ్ ఇట్ అంటే ఉపయోగించుకో. అదే మళ్ళీ యూ అనకూడదు, కానీ దాన్ని కొంచెం సాగదింపు. యూజ్ అట్లా. నెక్స్ట్ ఇంకోటి చెప్పు. యుఎస్సి యూజ్. ఇది యుఎస్సి యూజ్. నెక్స్ట్ యుఎన్ఐటి యూనిట్. యూనిట్ అంటే ఏమ్మా? ఎవరు చెప్తారు? యూనిట్ కరెంట్ బిల్లులు వస్తాయి. యూనిట్లు అంటారు. అదొక విభాగం, కరెంట్ లో అదొక విభాగం అన్నమాట. యూనిట్స్ అంటారు, విభాగము అని అంటారు. సరే, ఓకే, కరెక్ట్. ఆ మటుకు చెప్పిన వాళ్ళే సంతోషం. యూనిట్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి చదవండి అమ్మా. యుఎస్యుఏఎల్ యూజువల్ అంటే సహజ సిద్ధంగా. యూజువల్ గా నేను ఉదయం 6 గంటలకు లేస్తా. యూజువల్ గా నేను 10 గంటలకి టీచింగ్ క్లాస్కి వెళ్తా. అలాగా యూజువల్ అంటే సహజ సిద్ధంగా అని అర్థం. యుఎస్యుఏఎల్ యూజువల్ అంటే సహజ సిద్ధంగా, మామూలుగా, యథావిధిగా అని అర్థం అమ్మా. ఓకేనా? రైటా? ఓకే సార్. యూజువల్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి చదవండి. చదవండి. యుఎస్ఈఎఫ్యుఎల్ యూజ్ఫుల్. ఒకటేమో పైన యూజే ఇక్కడ తగులుకొనింది, మళ్ళీ ఒక ఎఫ్యుఎల్ కదిలింది దీంట్లో. కాబట్టి రెండింటిని కలిపినప్పుడు యూస్ఫుల్. చదవండి. యూస్ఫుల్ అంటే ఏమి? యుఎస్ఈ ఎఫ్యుఎల్. యూస్ఫుల్ అంటే ఉపయోగం, వాడుక కాదు. ఇప్పుడు ఉపయోగం యూస్ఫుల్ థింగ్ అంటారు. అంటే ఉపయోగకరమైన విషయం చెప్పు, పనికిమాలిన విషయం చెప్పొద్దు. అర్థమైందా? యూస్ఫుల్ అంటారు. యూస్ఫుల్ అంటే పనికొచ్చేది, ఉపయోగకరమైనది యూస్ఫుల్ అంటారు. అక్కడే కింద చూస్తే యూజ్లెస్ అని ఉంది. యూజ్లెస్ అంటే పనికి మాలిన విషయాలు. అర్థమైందా? పనికి మాలిన దాన్ని యూస్లెస్ అంటారు. ఫుల్ అంటే ఇక్కడ పనికి వచ్చేది, లెస్ అంటే తక్కువ, అంటే పనికి రాదు అని అర్థం. ఈ మధ్యలో యూజ్ ఉంటుంది. యూస్ఫుల్ అంటే పనికి వచ్చేది, యూజ్లెస్ అంటే పనికి రాంది అని ఇలా అర్థం చేసుకోవాలి. మధ్యలో యూనియన్, యుఎన్ఐఓఎన్. యూనియన్ అంటే ఏమ్మా? ఎవరు చెప్తారు? యూనియన్ అందరు కలిసి ఉండడం సార్. వెరీ గుడ్. ఏదైనా కానీ ఒక మహిళా సంఘము అనేది విన్నారా ఎప్పుడన్నా? విన్నాం సార్. ఆ సంఘాన్ని యూనియన్ అంటారు. లేడీస్ యూనియన్ అంటారు దాన్ని. మహిళా సంఘము. ఏమ్మా, మహిళా సంఘాలు ఉన్నాయి కదా, మామూలుగా ఉంటాయి ఊర్లలో, పల్లెటూర్లలో, సిటీలలో అందరూ ఇప్పుడు సంఘాలు పెట్టుకుని ఉంటారు. మంచి చెడ్డలు ఆ ఏరియా వాళ్ళందరూ కలిసి సంఘాలు పెట్టుకుంటారు. అలాగా ఒక యూనియన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాక్టరీ ఉంటది, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరికీ ఒక యూనియన్ ఉంటుందా లేదా? ఉంటుంది సార్. అలా ప్రతి ఒక్క దాంట్లో నలుగురు కలిసినారు అంటే ఒక యూనియన్ అవుతుంది అనమాట. అర్థమైందా? అది యూనియన్. ఇక్కడ పలికేటప్పుడు కూడా యూనియన్ అంటే ఒక సంఘం, ఒక గుంపు, వాళ్ళదంతా ఒక గుంపు అనమాట యూనియన్ అది. అట్లా. నెక్స్ట్ యూజ్లెస్ అంటే తక్కువ. యూజ్లెస్ అంటే పనికి వచ్చేది తక్కువ అని అర్థం. అంటే ఏమి పనికి మాలినోళ్ళు అని అర్థం. అట్లా యూజ్లెస్ అంటే అట్లా. యూజ్ఫుల్ అంటే పనికి వచ్చేటోళ్ళు, ఉపయోగకరమైనది. ఉపయోగం లేని దాన్ని యూజ్లెస్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి చదవండి అట్లాగే. నోరు పలుకుతారు కదా, అప్పుడే దరిద్రంగా పలుకుతారు. చూడు, అది కోపం వస్తుంది నాకు. మీరు పలికేదే గ్రేడు, మీరు చెప్పేదే గ్రేడు. తిరుపతి వెంకన్న స్వామి పలికినట్టు ఉంటది. నువ్వు పలికితే దాంట్లో తప్పులు పలుకుతారు కదా. మీరే చూడండి దరిద్రాన్ని ఎట్లుంటదంటే, వస్తే ఇద్దరు ఎందుకు కలిసి వస్తారమ్మా?
ముగ్గురు వదిలిపెట్టండి. అందుకో అదే నేను అనేది, అక్కడ మీరు యూనిట్ గా ఉండాలి. ఒకరిని వదిలిపెట్టినప్పుడు మీకు మీరుగా అడ్జస్ట్మెంట్ అవ్వాలి, ఒకరు చెప్పేటప్పుడు వదిలేయాలి. రైట్, చెప్పు. చెప్పు చెప్పమ్మా. UNIFORM. ఏమైతుంది ఇప్పుడు? యూనిఫామ్. యూనిఫామ్. యూనిఫామ్ అంటే ఏమి? యూనిఫామ్ ఇప్పుడు స్కూల్ పిల్లలు, అంటే అన్ని ఒకే రకం వెరీ గుడ్. యూనిఫామ్ అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలకి యూనిఫామ్లు పెట్టింటారు. ఎందుకు పెట్టింటారు యూనిఫామ్లు అంటే, ఒకడు పెద్ద, ఒకడు గొప్ప, ఒకడు సన్న, ఒకడు లావు అని కాకుండా అందరూ ఒకే రకంగా ఉండాలి అనే దానికి యూనిఫామ్లు పెట్టినారు స్కూళ్ళల్లో. మేమంతా యూనిఫామ్ గా ఉంటాం సార్ అంటే అందరూ ఒకే మాదిరిగా ఉంటాము అని అర్థం. ఒకే మాదిరిగా అని చెప్పడానికి యూనిఫామ్ అంటారు. ఇప్పుడు అర్థమైందమ్మా? సార్. యూనిఫామ్ అంటే బట్టలు కాదమ్మా, గుర్తుపెట్టుకో. బట్టలు కాదు, యూనిఫామ్ అంటే బట్టలు కాదు. యూనిఫామ్ అంటే అందరూ ఒకేలా కనిపించడానికి యూనిఫామ్ బట్టలు వేసినారు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. అది. నెక్స్ట్ ఇంకోటి యూనిఫామ్, UNIFORM యూనిఫామ్. నెక్స్ట్ ఇంకోటి చదవండి. UNIVERSE. యూనివర్స్. యూనివర్స్. యూనివర్స్ అంటే ఏమ్మా? యూనివర్స్ ఎప్పుడైనా విన్నారా? యూనివర్స్ అంటే ఇన్నాం సార్. అంతే మరి. యూనివర్సిటీలు అంటారు కదా కాలేజీలు. తల్లి యూనివర్స్, యూనివర్స్, UNIVERSE యూనివర్స్. యూనివర్స్ అంటే విశ్వం. విశ్వం. భూమి, చంద్రుడు, సూర్యుడు, సుక్కలు, చంద్రులు, ఇంకా ఏమేమో ఉన్నాయి కదా. ఈ విశ్వమే యూనివర్స్. విశ్వాన్ని చూసినావా నువ్వు? మా పక్కన ఊరే చూడలే నేను. ఇంక విశ్వాన్ని ఏం చూసా? మనకి ఎంతున్నా కూడా నక్షత్రాలు కనబడతాయి, సూర్యుడు కనబడతాడు, చంద్రుడు కనబడతాడు, మిగిలింది ఏం కనపడదు. అర్థమైందా? కాబట్టి యూనివర్స్ అంటే విశ్వము అని అర్థం. విశ్వం అంటే మొత్తం వచ్చే, ఇంకా మొత్తం వచ్చే, చూసే దమ్ము ఎవరికి లేదు ఈ సృష్టిలో. అర్థమైందా? సృష్టి అంటారు కదా, యూనివర్స్ అది. ఓకేనమ్మా? క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా? లేదు సార్. ఇప్పుడు అన్నింటిలో మీరు గమనిస్తే కనుక, స్పెల్లింగ్లు అంతా కొంచెం తర్వాత మాట్లాడుకుందాం. అన్ని గమనిస్తే కనుక ఏం సౌండ్ వస్తా ఉంది, ఏం రాస్తున్నారు ఇప్పుడు చెప్పండి. యూకి యువే కాదు, ఇది యు, ఇది యూ. సాగదింపే యూని కూడా మనం యూగానే రాస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా? ఓకే. సో మనం అనుకున్నట్టుగా యు అనేది చిన్నదేం కాదమ్మా, మంచి పదాలు ఉంటాయి దాంట్లో కూడాను, అర్థాలతో సహా ఉంటాయి. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, నేను ఒకసారి పలికి వినిపించేస్తాను, అలాగే మీరు కూడా ఇంట్లో కూర్చొని ప్రాక్టికల్ గా చేసుకోండి. ఒక వీడియో పంపిస్తాను నేను, ఈరోజు జరిగిన క్లాస్ విని చక్కగా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఒకసారి వినండి. యుఎస్, అజ్, ఆ పలికేటప్పుడు ఆ రాసేదేమో యు. చూడండి. అప్, యూపీ అప్ రాసేది యు. అగ్లీ, ఆ రాసేది యు. అంకుల్, అండర్, అర్బన్, అర్జెంట్, అంబ్రెల్లా. ఇంకా స్పెల్లింగ్లు ఇక్కడే ఉన్నాయి, చూసుకోండి. సో అజ్, అప్, అగ్లీ, అంకుల్, అండర్, అర్బన్, అర్జెంట్, అంబ్రెల్లా. పలుకుతుండేదేమో ఆ, రాస్తుండేదేమో యు. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందమ్మా? లేదు సార్. రైట్. నెక్స్ట్ యు. ఇక్కడ ఆ కాదు, ఇప్పుడు యు వచ్చింది అంటే రెండవ శబ్దం యు. ఇక్కడ చూడండి, యుసేజ్. ఎక్కువ లాగట్లే నేను, గమనించండి, వేరే వాళ్ళు మాట్లాడకూడదు. యుసేజ్ అన్న, యు అన్న, అంతేగాని యు అన్లా, కొంచెం కూడా సాగదీలే. యుసేజ్, యుటేరస్, యుటిలిటీ, యునైట్, యునైటెడ్. యూసేజ్, యుటెరస్, యుటిలిటీ, యునైట్, యునైటెడ్. ఇక్కడ మీరు అన్ని గమనిస్తే కనుక యు యు అంతే, ములాజీ లేదు. నెక్స్ట్ యూజ్, యుఎస్ఈ, యూజ్, యూనిట్, యూజువల్, యూస్ఫుల్, యూనియన్, యూజ్లెస్, యూనిఫామ్, యూనివర్స్. యుఎస్ఈ, యూజ్ పలికేటప్పుడు మళ్ళీ అంత సాగదీయకూడదు. యూజ్ మళ్ళీ అంత సన్నది పెట్టకూడదు. యూజ్ తేడా ఉందా? తేడాన్ని గమనిస్తున్నారా మీరు? గమనిస్తారు కదా. ఇప్పుడు ఏమంటున్నా, అంత సన్నగా చెప్పకూడదు. ఇప్పుడు యూసేజ్ అన్నాం, ఎక్కువ లాగలే అసలు. యూసేజ్, యుటెరస్, యుటిలిటీ, యునైట్, యునైటెడ్. ఇక్కడ లాగట్లా, అందుకే యు. ఇక్కడ చూడండి, యూజ్, యూజ్, యూనిట్, యూనిట్, యూజువల్, యూజువల్, యూస్ఫుల్, యూస్ఫుల్, యూనియన్, యూనియన్, యూజ్లెస్, యూజ్లెస్, యూనిఫామ్, యూనిఫామ్, యూనివర్స్. అన్ని కూడా యూ అంటున్నాం. అలా అని చెప్పి సాగది ఎట్లా, అది గమనించాలి. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా ఈ వీడియో వరకు? లేదు సార్. ఇప్పుడు ఈ వీడియో ఇస్తే సక్రమంగా ప్రాక్టికల్ చేసుకోండి. ఓకేనా?
రైటా? ఓకే సార్. సో ఇంతటితో మనము యూకు సంబంధించినటువంటి స్పెల్లింగ్స్ అయితే చూడడం జరిగింది. చక్కగా